ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కోహెన్స్ కెమికల్ కంపెనీని జనవాసాల నుంచి తరలించాలని కాలుష్య ప్రభావిత ప్రాంతాల జేఏసీ డిమాండ్ చేసింది. కంపెనీని తరలించడం సాధ్యం కాకపోతే పరిసర ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించాలని, కోహెన్స్ కెమికల్ కంపెనీ కాలుష్య ప్రభావంతో స్థానికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవనోపాధి కోల్పోతున్నారని, కాలుష్యం వల్ల శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. సిఎస్ఐఆర్ ఫండ్ అనేది ప్రజల హక్కు తప్ప ఎవరి దయాదాక్షిణ్యం కాదు అని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కంపెనీని మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు 40 సంవత్సరాల క్రింద ఒక కోహెన్స్ కంపెనీ బల్క్ డ్రగ్ తయారు చేసే కంపెనీ ప్రారంభించడం జరిగింది. అది ఎప్పుడో సూర్యాపేటకు ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అది సూర్యాపేట మున్సిపాలిటీ కిందకి వచ్చింది. ఇవాళ జనావాసాలు చాలా పెరిగినాయి. దానితో పాటు ఈ కంపెనీ తోటి ఇలా వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది. దీంతో పాటు మొత్తం 4, 6, 5, 18వ వార్డు ప్రజలు ఇలా అనారోగ్యానికి గురవుతూ తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారు. కొంతమంది మగవాళ్ళు ఒక ఊర్లో చాలా మంది మగవాళ్ళు చచ్చిపోవడం జరిగింది. కాబట్టి దీని మీద ఒక ఉద్యమం జాయింట్ యాక్షన్ కమిటీ స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా దీన్ని ఎలాగంటే ఎల్బీ నగర్లో ఇదివరకు ఒక సిరీస్ ఫ్యాక్టరీ బల్క్ డ్రగ్ ఉండే, ఎక్కడో దూరం ఉన్నప్పుడు దాన్ని అలా ఇచ్చారు. కానీ జనావాసాలు పెరిగినప్పుడు ప్రజా ఉద్యమాలు చేశారు. ఆ ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వం దిగి వచ్చి ఆ సిరీస్ కంపెనీ ఎత్తివేయడం జరిగింది ఎల్బీ నగర్లో. అలాగే ఈ రోజు కూడా ఇది ఎక్కడో దూరం ఉన్న కోహెన్స్ కంపెనీ వాళ్ళ మున్సిపాలిటీ కిందకి వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ కోహెన్స్ కంపెనీ ఎత్తివేయాలని, ఇక్కడి నుంచి ఎత్తివేసి అవసరం ఉంటే హైదరాబాద్ ఫార్మాసిటీ ఎక్కడో దూరంగా తీసుకుపోవాలని ఇక్కడ ఉన్న ప్రజలు చాలా కోరుకుంటున్నారు. అనారోగ్య నగర ప్రజలు చాలా కోరుకుంటూ ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తుంది. ఇది కోహెన్స్ ఎత్తేసేంత వరకు కూడా దీని ఉద్యమం ఖచ్చితంగా సాగుతుంది. మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ ప్రజారోగ్యానికి మొత్తం దెబ్బతిన్నది. కాబట్టి కోహెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి వెత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 4 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటిది. ఇవాళ దాని చుట్టూ అనేక మంది, వేలాది మంది ప్రజల ప్రాణహాని నష్టం చేస్తున్నటువంటి ఆ కంపెనీని ఎత్తివేయాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక జేఏసీగా ఏర్పడి వాళ్ళ పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులంతా పెద్ద ఎత్తున ఈనాడు ఆ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో ఆ కంపెనీ వల్ల మరి ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి ఆ కంపెనీని తక్షణం ఎత్తివేయాలి. దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఆ కంపెనీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఆ కంపెనీని తీసివేయటం కోసం మేము పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీగా మరి దాన్ని మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వారు ఏ రకంగా ఉద్యమాలు చేపట్టినా మరి దానికి మేము చేదోడు వాదోడుగా ఉండి ఆ కంపెనీ ఎత్తేసేంత వరకు మేము పోరాటాల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలకులు కూడా దీని మీద మరి ఆలోచన చేయాలని చెప్పి, ప్రజాప్రతినిధులంతా ఆలోచన చేయాలని చెప్పి, దీన్ని తీవ్రతరం కాకముందే, ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఈ కంపెనీని తీసివేయటానికి వారు కూడా చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా